హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. హీరోలకే కాదు టెలివిజన్ షోస్కి కూడా వీర అభిమానులు ఉంటారని నిరూపించిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఆశేష తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన యాంకర్ రష్మి డైలీ ఆమె పేరు తలవని తెలుగు గడప అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె విషయం తాగిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రష్మి విషయం తాగిందనే వార్త తెలుగు ప్రేక్షకుల్లో కొంత గందరగోళానికి దారితీస్తోంది. తీరా అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకోవడంతో పాటు జబర్దస్త్గా నవ్వుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే లేటెస్ట్గా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్ ఆటో రామ్ ప్రసాద్ నోటి వెంట రష్మి సూసైడ్ వార్త వచ్చింది. స్కిట్లో భాగంగా రామ్ ప్రసాద్ న్యూస్ పేపర్ చదువుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగబోతుంటే అని ఆపి ఆ తర్వాత తనదైన స్టైల్లో పంచు వేశాడు. ఇంతలో రష్మిని యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావు అని చెప్పగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది అంటూ చెప్పాడు. దీంతో రష్మి కూడా అవును అన్నట్టుగా తలూపింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్తో రష్మి ఇప్పుడు సినిమాల్లో కూడా తన సత్తా చాటుతుంది. గుంటూరు టాకీస్, అంతకు మించి బొమ్మ బ్లాక్ బస్టర్, శివరంజని, రాణిగారి బంగ్లా లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.